ఖైరతాబాద్ సర్కిల్ నుంచి వస్తున్నటువంటి వామపక్ష విద్యార్థులందరినీ కూడా ఆ ఖైరతాబాద్ సర్కిల్ వద్దనే విద్యార్థులందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీసులు ఆ డీసెంలో ఎక్కించుకొని పోతున్నటువంటి పరిస్థితి అనిపిస్తూ ఉంది. వందలాది పోలీసులు అక్కడొక దగ్గర గుంపులుగా ఉండి కూడా పోలీసులందరూ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో విద్యార్థులు ఎవరిని కూడా లోక్ భవన్ దాకా కూడా రానివ్వనటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యంలో వాళ్ళు ధర్నా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనీసం ధర్నా చేసుకోవడానికి వారికి అవకాశం ఇవ్వకుండా, ఇక్కడికి వచ్చి కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక అవకాశం ఇవ్వకుండా కూడా విద్యార్థులను నిరుద్యోగులను అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ నిన్న చేసినటువంటి నిరసన ఏదైతే ఉందో అక్కడ విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు కొట్టారు, ఇష్టం వచ్చినట్టు కూడా వారి మీద దాడి చేశారు. కాబట్టి దానికి నిరసనగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నేతలు కూడా ఈరోజు ర్యాలీ చేపట్టి అక్కడ దాకా ఏదైతే లోక్ భవన్ ఉందో ఖైరతాబాద్ సర్కిల్ నుంచి లోక్ భవన్ దాకా వెళ్తామని కూడా వారందరం చెప్పడం జరిగింది. సో చెప్పినటువంటి తరుణంలో అలర్ట్ అయినటువంటి పోలీసులు విద్యార్థులను కనీసం ధర్నాలు చేసుకోవడానికి కావచ్చు, కనీసం మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఇష్టానుసారంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో విద్యార్థులు ఎవరిని కూడా కనీసం మీడియా దాకా కూడా రానివ్వకుండా ఎలా పడితే అలా కనీసం మీడియా విజువల్స్ తీసుకోవడానికి కానీ, కనీసం మీడియా మాట్లాడడానికి వెళ్తున్నటువంటి తరుణంలో మీడియాను కూడా రానియకుండా ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. విద్యార్థులు ఎవరు కూడా కనీసం ఈ దరిదాపుల్లో రానియకుండా అక్కడే ఒక 10 డీసీఎంలు పెట్టి అక్కడే అరెస్ట్ చేసి అక్కడే ఆ డీసీఎంలలో ఎక్కించుకొని ర్యాలీకి వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా ఇష్టానుసారంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీని అక్కడ చేసినటువంటి ధర్నాలు ఎట్లయితే దాడి చేశారో ఇక్కడ దాడి చేయకుండా, ఇక్కడ మాట్లాడనీయకుండా, కనీసం మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఇవ్వకుండా ఇదొక దాడి, ఇదో రకమైనటువంటి దాడి. దీన్ని కూడా ఒక దాడిలా అని మనం చూడవచ్చు. సో అక్కడ వాళ్ళు మాట్లాడి అక్కడ మేము హక్కులను తెచ్చుకుంటామని వాళ్ళు అక్కడ పోరాడుతుంటే వాళ్ళని స్ఫూర్తిగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వీరు ధర్నాకో రాస్తారోకో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ని కలిసి వారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామని వారు వస్తున్నటువంటి తరుణంలో వారిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం కూడా అత్యంత అవమానితమైనటువంటి ఘటన. నిన్న జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా ఏదైతే ఉందో నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మార్చిపోతూ ఉంది. నిజంగా మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయనతో రాజీనామా చేస్తారా లేదా అనేది పక్కన పెడితే నిజంగా ఆ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం దాని మీద ఫుల్ ఫోకస్డ్గా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాల మీద కాక్రోచ్ జనతా పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. వారి మీద ఎలాంటి నిరసనలు చేయాలి, ఎట్లా నిరసన చేయాలి, శాంతియుతంగా ఎట్లా నిరసన చేసి వాళ్ళను గద్దె దించే విధంగా అన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో కాక్రోచ్ జనతా పార్టీ తన ప్రయత్నం తాను చేస్తూ ఉంది. దేశ యువత కూడా అక్కడికి వెళ్ళలేకున్నా కూడా సోషల్ మీడియాలో వారికి అందించాల్సినటువంటి సపోర్ట్ అందిస్తూ ఉన్నారు. మిగతా నాయకులందరూ కూడా ఎవరైతే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, అందరూ కూడా వెళ్ళి కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా వివిధ రాష్ట్రాల్లో వివిధ సంఘాలుగా ఏర్పడి కూడా వాళ్ళు కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో వామపక్ష విద్యార్థి సంఘ నేతలు కూడా చేయాలనుకున్నటువంటి దీక్ష ఉందో, ఏదైతే ముట్టడి ఉందో దాన్ని భగ్నం చేశారు పోలీసులు. చూద్దాం మరి రానున్నటువంటి రోజులు ఇక్కడ వామపక్ష విద్యార్థులు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, వాళ్ళు ఏ సందేశం చెప్పడానికి వచ్చారో అది చెప్పనీయకుండా ఆపారు. మరి రానున్నటువంటి రోజుల్లో ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా లేదా కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్, వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ లోక్ భవన్, హైదరాబాద్.